వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనుగల సాల్మన్ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే అండి విరాట్ గారు. సార్, మార్కెట్ ఒక పక్కన పాతాల్లోకి పోతుంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇన్వెస్టర్స్ మాత్రం ఇంకా ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్ళాలి, ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, ఎవరు ఇన్వెస్ట్మెంట్లో ఆపాల్సిన అవసరం లేదని చెప్పేసి మీలాంటి ప్రొఫెషనల్స్ అనలిస్టులు కూడా వార్తలు ప్రచురం చేస్తున్నారు. అంటే ఏ ధైర్యంతో ఇన్వెస్ట్ చేయమంటారు అసలు కామన్ పీపుల్ అనేవాళ్ళు? అంటే ఇప్పుడు మీరు కొంతమందిని ఏమైనా అడ్రస్ చేస్తానంటే నా ఉద్దేశంలో నాకు డౌట్ ఉంటుంది ఎప్పుడుని. ఓకే, సామాన్య ప్రజలు ఎంత భయపడుతున్నారు లక్షలు పెట్టి, మరి వేల కోట్లు వందల కోట్లు పెట్టిన బిగ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, కంపెనీలు రన్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటనేది అదొక డౌట్. ఈ రెండింటికి ఆన్సర్ ఇస్తారా? విరాట్ గారు సరైన టైంలో మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు మనం ఐడ్రీమ్ ద్వారా కొంతకాలంగా మనం ఫినాన్షియల్ అవేర్నెస్ ఇస్తున్నాం. మధ్యతరగతి ప్రజల్ని ధనవంతులు చేయడానికి ఒక ఉద్యమంలా తీసుకున్నాం. మనం ఏం చెప్తున్నాము, రెగ్యులర్గా చేసే సేవింగ్స్ కంటే సేవింగ్స్లో మీకు పెద్దగా ఇన్ఫ్లేషన్ కూడా బీట్ కావట్లేదు కాబట్టి సేవింగ్స్ వద్దని మరీ మనం చెప్తున్నాం. ట్రేడింగ్ కూడా వద్దు, మొత్తం డబ్బు పోతుంది. సామాన్యమైన ప్రజలు ట్రేడింగ్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇంట్రాడేలో మన ఊహలకు అందని స్థితి ఉంటుంది కాబట్టి డబ్బు అంతా పోతుంది కాబట్టి వద్దని చెప్తున్నాం. మనం ఏం చెప్తున్నాము, ఒక 1 year నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయమని చెప్తున్నాం. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి కాబట్టి రియల్ ఎస్టేట్మెంట్లో చేయలేని వాళ్ళు కూడా చదువు లేకపోయినా, పెద్ద ఉద్యోగాలు లేకపోయినా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కొంచెం చిన్న మొత్తంలో కూడా కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే మీరు ధనవంతులు అవుతారని మనం అవేర్నెస్ ఇస్తున్నాం. కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే ఏమిటి లాభం అంటే, కంపెనీస్కి లాభాలు వస్తే మీకు లాభాలు వస్తాయి, డివిడెండ్ రూపేనో ఇంకొకటో. కంపెనీస్కి నష్టాలు వస్తే మీ యొక్క షేర్ వాల్యూ కూడా తగ్గుతుంది, మీకు నష్టాలు వస్తాయని చెప్తున్నాం. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చెప్తున్నామంటే విరాట్ గారు, స్టే ఫర్ లాంగ్ టర్మ్. షార్ట్ పీరియడ్లో మీకు నష్టాలు వస్తాయి మనం చెప్తున్నాం. ఇప్పుడు ఎవరైతే 7 నెలల క్రితం నుంచి స్టార్ట్ చేశారో వాళ్ళకి నష్టాలు 20%, 30% కూడా వస్తున్నాయి. సో మనం ఏం చెప్తున్నాము, ఈక్విటీస్లో ఒకటే మంత్రం. ఈక్విటీస్ అంటే కంపెనీలో ఓనర్షిప్కి ఒకటే మంత్రం ఏమిటంటే, మీ మొత్తం డబ్బులు పోగొట్టుకోకూడదంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకే కంపెనీలో పెట్టకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్ కావాలి. ఒక కంపెనీలో పెడితే ఆ కంపెనీ పెరిగితే విపరీతమైన డబ్బు వస్తుంది, ఆ కంపెనీ ఒకవేళ నష్టపోతే విపరీతంగా నష్టపోతారు. అందుకని మనం ఏం చేస్తున్నాం, దీన్ని అవాయిడ్ చేయడానికి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్ గండి. ఒక కంపెనీలో కాకుండా ఒక 50 కంపెనీలో ఓనర్ గండి. 50 కంపెనీలో మీరు ఓనర్ అయితే ఏమిటంటే రిస్క్ తగ్గుతుంది. రెండోది మనం ఏం చెప్తున్నామంటే విరాట్ గారు, షార్ట్ పీరియడ్లో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఈక్విటీస్లో కంపెనీల ఓనర్షిప్లో స్టాక్ మార్కెట్లో డబ్బులు తగ్గొచ్చు, పెరగచ్చు. తగ్గినప్పుడు విపరీతంగా తగ్గొచ్చు. ఎందుకంటే మన యొక్క ప్రతి కంపెనీ యొక్క ఉత్పత్తి, ఆ కంపెనీ ఏమి ప్రొడ్యూస్ చేస్తుంది వస్తువులు, లేదంటే ఆ కంపెనీ ఏమి సర్వీసెస్ ఇస్తుంది, ఆ కంపెనీ ప్రొడ్యూస్ చేసే ఉత్పత్తులు అమ్ముకోవటం వల్ల నెట్ ప్రాఫిట్స్ వస్తే ఆ కంపెనీకి లాభాలు వస్తాయి. కంపెనీకి ప్రాఫిట్స్ వస్తే ప్రజలు లేదా సంస్థలు ఆ షేర్లు కొనాలని ఇష్టపడతాయి, పెరుగుతాయి. సర్వీసెస్ బాగున్నా అంతే. కానీ షార్ట్ పీరియడ్లో ఏమిటంటే కంపెనీకి లాభాలను బట్టి కాకుండా ఎప్పుడు కూడా ఒక కంపెనీ యొక్క లాభాలను బట్టే ఆ కంపెనీ యొక్క స్టాక్ పెరగటమా తగ్గటమా ఉంటుంది. షార్ట్ పీరియడ్లో ఏమైందంటే విరాట్ గారు, కంపెనీకి లాభాలను బట్టి కాకుండా తుమ్మినా దగ్గినా అంటే ఎలాంటి వార్త వచ్చినా స్టాక్ మార్కెట్లో అంటే క్యాపిటల్ మార్కెట్లో కంపెనీ యొక్క ప్రైస్, షేర్ వాల్యూ మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల ఎకానమీ అంతా అమెరికా మీద ఆధారపడి ఉంటుంది. అమెరికా ప్రపంచానికి పెద్దన్న లాంటి వాళ్ళు. ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్లు కానీ మొత్తం అమెరికా ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అమెరికా ట్రంప్ తీసుకునే డెసిషన్స్ బట్టి కూడా మన యొక్క మార్కెట్స్ ఆధారపడి ఉంటాయి. రెండవది ఏమిటి, FIL ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే విదేశాల్లో ఉండే మ్యూచువల్ ఫండ్స్, విదేశాల్లో ఉండే ఇన్సూరెన్స్ కంపెనీస్, విదేశాల్లో ఉండే సెంట్రలైజ్డ్ బ్యాంక్స్, ప్రొప్రైటరీ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్,
చారిటబుల్ ట్రస్ట్ వీళ్ళందరూ మన దగ్గర పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి గత 20 ఏళ్ళ నుంచి విపరీతంగా లాభాలు పొందారు. గత 5 ఏళ్ళ నుంచి విపరీతంగా లాభాలు పొందారు. అయితే ఎఫ్ఐఐలు మన మార్కెట్ నుంచి వెళ్ళిపోతే ఎక్కువ అమ్ముతారు కాబట్టి, నంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ అమ్ముతారు కాబట్టి మన మార్కెట్స్ బాగా డౌన్ అవుతాయి. వాళ్ళు కొంటే మన మార్కెట్స్ బాగా పెరుగుతాయి. సో ఎఫ్ఐఐలు కీలక రోల్ పోషిస్తారు. ఈ 2 కారణాల వల్ల మన 7 నెలల నుంచి డౌన్ అవుతుంది. ఇక్కడ సామాన్యమైన ప్రజలను మనం ఎందుకు అయినా ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం అంటే, ఓనర్షిప్ అనేది ఎప్పుడు కూడా స్టాక్ ప్రైస్, స్టాక్స్ని మ్యాథమెటిక్స్గా పెరిగింది తగ్గింది అన్నట్టు చూడకుండా, ఓనర్షిప్ ఎప్పుడు కంపెనీ యొక్క ఫండమెంటల్స్, టెక్నికల్స్ చూసి మంచి కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే దీర్ఘకాలంలో మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. మనం ఏం చెప్తున్నాం, గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. మనం గత ఎపిసోడ్లో ఏం చెప్పాము, ఎప్పుడైతే ఫాల్ వచ్చిందో బిగ్గెస్ట్ ఫాల్ నెక్స్ట్ 1 ఇయర్లో రికవర్ అవుతుంది. అంటే మార్కెట్స్ అనేవి, స్టాక్ మార్కెట్స్ అనేవి జస్ట్ మన ఇండియన్ ఎకానమీకి సూచిక అంతే. ఏ దేశంలో అయినా స్టాక్ మార్కెట్ బలంగా ఉందంటే ఆ దేశం యొక్క ఎకానమీ బలంగా ఉన్నట్టు. ఏ దేశంలో అయినా స్టాక్ మార్కెట్ కుప్పకూలుతూ ఉందంటే ఆ దేశం యొక్క ఎకానమీ కొంచెం అంత బాగలేదన్నట్టు. అయితే ఇప్పుడు కూలేది ఏమిటి, మన మార్కెట్స్లో డౌన్ అవుతుంది ఏమిటంటే ఎకానమీ బాగలేక కాదు, మన ఎకానమీ మ్యాక్రో ఫ్యాక్టర్స్ అన్నీ బాగున్నాయి. అంటే ఎంప్లాయ్మెంట్ కానీ, జీడిపి కానీ, ప్రతిదీ బాగుంది మనది. ఇది చుట్టుపక్కల దేశాలతో దౌత్యం కానీ అన్నీ బాగున్నాయి. ఇది కేవలం అమెరికా ట్రంప్ డెసిషన్స్ వల్ల, ఎఫ్ఐఎల్ వల్ల. ఇది సెంటిమెంట్ ఎప్పుడు కొద్ది కాలం ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒక్క సామాన్యమైన ప్రజల డబ్బు మాత్రమే నష్టపోవాలా విరాట్ గారు. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి, బిఈఎల్ కానీ, బిహెచ్ఎల్ కానీ, ఎస్బీఐ కానీ, కెనరా కానీ, ఏదైనా గవర్నమెంట్ కంపెనీస్, ఓఎన్జీసీ కానీ, ఎన్టీపీసీ కానీ, పవర్ గ్రిడ్ కానీ, ఎన్నో కంపెనీస్ ఉన్నాయి మన స్టాక్ మార్కెట్లో. ఆ కంపెనీస్కి ఓనర్ ఎవరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఆ షేర్లు ఉంటాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇంత డౌన్ అయినప్పుడు ఆ కంపెనీ షేర్లు కూడా 20-30% డౌన్ అయ్యాయనుకో, ఎవరి డబ్బు పోయినట్టు? మీతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు కూడా వేల కోట్లు, లక్షల కోట్లు హరించుకుపోయినాయి. గవర్నమెంట్ ఇండియా కూడా మీతో పాటు నష్టపోయింది. సామాన్య ప్రజలు మనం ఏం చెప్తున్నామంటే, మీ ఒక్కళ్ళ డబ్బులే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు కూడా నష్టపోయినాయి. ఓకేనా, వెల్ అండ్ గుడ్. 2, మన దేశంలో రిచెస్ట్ పర్సన్స్ అంబానీ కానీ, అదానీ కానీ, టాటాలు కానీ, రతన్ టాటా గారు లేకపోయినా వారసులు ఉంటారు, టాటాలు కానీ, అజీం ప్రేమ్జీ గారు కానీ, ఓకేనా, విరాట్ గారు, ఇలా డాక్టర్ రెడ్డిస్, అంజిరెడ్డి గారు కానీ, కిమ్స్ ప్రమోటర్ కానీ, అపోలో ప్రమోటర్ కానీ. ప్రమోటర్స్ అంటే ఒక కంపెనీలో ఎక్కువ షేర్ ఉన్న వాళ్ళని ప్రమోటర్ అంటారు. ప్రమోటర్స్ది 50 to 60, 70% కూడా ఉంటుంది వాట. మీ డబ్బులతో పాటు వాళ్ళ డబ్బులు కూడా వేల కోట్లు, లక్షల కోట్లు డౌన్ అయినాయా లేదా? సో వాళ్ళు ఏమన్నా అమ్ముకొని, కంపెనీలో స్టాక్స్ అమ్ముకొని బయటికి వెళ్ళిపోతున్నారా? అంటే ఎప్పుడు కూడా మన యొక్క ఊపిరి పీల్చుకుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా ఉంటాయో స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరగటం, తగ్గటం ఉంటుంది. అయితే మనం ఇక్కడ చెప్పేది ఏమిటంటే విరాట్ గారు, మనకు సామాన్యమైన ప్రజలకి మీ ఒక్కళ్ళ డబ్బులే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు తగ్గినాయి. మన దేశంలో ఉన్న ప్రమోటర్స్, అంటే ఇప్పుడు మనకి జొమాటో స్థాపించారు, జొమాటోలో ప్రమోటర్ ఎవరైతే కనిపెట్టారు, ప్రతి కంపెనీకి ప్రమోటర్ డబ్బులు తగ్గినాయి. మన లెవెల్లో మనకు తగ్గితే వాళ్ళ లెవెల్లో వాళ్ళకి తగ్గినాయి, వేల కోట్లు, లక్షల కోట్లు. కానీ వాళ్ళు ఏమన్నా కంపెనీ యొక్క వ్యాపారాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారా? వదిలేసి వెళ్ళట్లేదు. ఎప్పుడు కూడా కంపెనీస్ పనిచేసేది వాళ్ళకి ప్రాఫిట్స్ బాగా రావాలి, వాళ్ళు గ్రోత్ అవ్వాలి, వచ్చిన ప్రాఫిట్స్ని డివిడెండ్స్ షేర్ హోల్డర్స్ పంచాలి, వాళ్ళతో పాటు షేర్ హోల్డర్స్ని కూడా ఎకానమిక్గా డెవలప్ అవ్వాలని కంపెనీస్ పనిచేస్తాయి. సో మనలాంటి సామాన్య మానవులు నష్టపోకుండా ఉండాలంటే ఏం చెప్తున్నాం అంటే మనం, విరాట్ గారు, ఒకటే కంపెనీ 2 కంపెనీలు 3 కంపెనీలు మీరు పెడితే మీ డబ్బులు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. రెండోది, స్ట్రాంగ్ కంపెనీస్, పెద్ద కంపెనీస్, ఫండమెంటల్స్ లేనివి, టెక్నికల్గా స్ట్రాంగ్గా లేనివి, వ్యాపారం బాగలేనివి, పెన్నీ స్టాక్స్, చిన్న స్టాక్స్ కొనుక్కుంటే మీ డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్డినరీ ప్రజలు మనం ఏం చెప్తున్నామంటే, ఒక కంపెనీ 2 కంపెనీలు కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, నిఫ్టీ 500, నిఫ్టీ 50, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ సెన్సెక్స్ 30, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అంటే మీ యొక్క రిస్క్ను బట్టి మీరు తీసుకుంటే, ఇప్పుడు టాప్ మోస్ట్ 30 కంపెనీస్ ఫండ్ తీసుకున్నారు, టాప్ మోస్ట్ 30 కంపెనీస్ని ఇన్వెస్ట్ చేశారు.
భారతదేశంలో టాప్ మోస్ట్ 30 కంపెనీలు దివాలా తీస్తే మాత్రమే మీ డబ్బు పోతుంది. మరి ఇప్పుడు పోలేదంటే 6 నెలలు అంటే షార్ట్ పీరియడ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా ఎన్ని ఒడిదుడుకులు అన్నా రానివ్వండి, ఎకానమీ ముందుకెళ్తుంది. పైగా మన భారతదేశ ఎకానమీ 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటే విరాట్ గారు, పాపులేషన్ 140 crore పాపులేషన్. దానికి మించిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ దాన్ 50% యూత్ మన దగ్గర. యూత్ ఎప్పుడు కూడా యూత్ ఉంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వెంటనే ఉద్యోగాలు రాగానే కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. బైకులు కానీ, ఇల్లులు కానీ, కార్లు కానీ. యూత్ అనేది బిగ్గెస్ట్ రిసోర్స్ ఇన్ అవర్ కంట్రీ. పెద్ద వనరులు మన దేశంలో. స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. భూమి 7th లార్జెస్ట్ ల్యాండ్ విషయంలో ఏది మనకి నెగిటివ్గా లేదు. సో మనం ఏం చెప్తున్నాం, ఈ షార్ట్ పీరియడ్ ఫాల్ని మీరు భయపడి మీ యొక్క కంపెనీలో స్టాక్ని ఎప్పుడు కంపెనీలో ఓనర్షిప్ లాగా చూడాలి. ఏది పడితే ఆ స్టాక్ గురించి చెప్పట్లే, మనం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టాక్స్ గురించి చెప్తున్నాం. అంటే బంచ్ ఇప్పుడు బొకేలో ఎలా పూల బంచ్ ఉంటుందో అలా మీరు 50 కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకున్నప్పుడు వదిలేసి లాస్ బుక్ చేసుకోకుండా చేతనైతే ఇంకొంచెం ఇన్వెస్ట్ చేసుకోండి, లేదా సిప్ రూపేణ కంటిన్యూ చేసుకోండి. ఎప్పుడు ఇలాంటి ఫాల్స్ మనం 10-15 చూసాము లాస్ట్ ఎపిసోడ్లో. మీరు భయపడకుండా మీరు దీర్ఘకాలం అంటే మీ లక్ష్యాల కోసం మీరు ఉంటే మీరు మీ యొక్క గోల్స్ని మీ యొక్క ఆర్థిక ప్రగతిని మీరు సాధించుకోవచ్చు. మనం చెప్పేది ఏమిటంటే మీతో పాటు ప్రమోటర్స్, పెద్ద ప్రమోటర్స్ అదానీ గారు, అంబానీ గారు, వీళ్ళందరినీ కూడా డబ్బులు నష్టపోయారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెచ్ఏఎల్ ఓనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా, ఇలా గవర్నమెంట్ చేతిలో ఎన్నో స్టాక్స్ ఉన్నాయి, పిఎస్యు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, వాళ్ళ డబ్బు కూడా నష్టపోయారు. ఎప్పుడైతే మార్కెట్స్ ఇంకా డౌన్ వెళ్తుందో గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుని మళ్ళీ మార్కెట్స్ పెరగటం కోసం ఏం చేయాలన్నది ఇంకొంచెం డౌన్ అయిన తర్వాత గ్యారంటీగా నిర్మలా సీతారామన్ గారు కానీ ప్రధానమంత్రి గారు మళ్ళీ నిర్ణయం తీసుకుని మళ్ళీ మార్కెట్స్ ముందుకెళ్ళడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఎఫ్ఐఐలు మళ్ళీ ఇన్వెస్టర్స్ మళ్ళీ వస్తారని నిర్ణయం తీసుకునే వాళ్ళు మన యొక్క మార్కెట్స్ ఊతమిచ్చే డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. డోంట్ బీ ప్యానిక్. షార్ట్ పీరియడ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇవి మనం కోవిడ్ తర్వాత ఎవరు కూడా ఫాల్ చూడలేదు కాబట్టి భయపడుతున్నారు, ఇంత ఫాల్ చూడలేదు కాబట్టి. డోంట్ బీ ప్యానిక్, స్టే ఇన్వెస్టెడ్. గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఓనర్ అయ్యి సేవింగ్స్ కాకుండా, ట్రేడింగ్ కాకుండా మీరు ఓనర్షిప్ తీసుకొని లాంగ్ రన్లో మీరు ఒక డీసెంట్ రిటర్న్ జనరేట్ చేసుకునేలాగా మీరు ఆలోచన చేయండి. చిన్న స్టాక్స్, లాభాలు లేని స్టాక్స్ 5,000 స్టాక్స్ ఉంటే అన్నీ కాకుండా టాప్ మోస్ట్ 500, టాప్ మోస్ట్ 200, టాప్ మోస్ట్ 100 ఇలాంటి వాటిలో మీరు ఓనర్షిప్ తీసుకుంటే మీరు ఎంపవర్ అవడానికి అవకాశం ఉంటుంది. వండర్ఫుల్ సార్. సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మా ముందు తీసుకొచ్చారు. ఇలాంటి మార్కెట్, ఇలాంటి ఒడిదుడుకులు ఉన్న టైంలో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ధైర్యంగా అనిపిస్తుంది చాలామందికి. సో ధైర్యంగా ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్లో అందరూ కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.